మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి రెక్కల కింద దాచి మరొక రోజు తొందరగా గడపడానికి ఆయన సమయాన్ని దయచేసి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు అనే దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్య జీవాధిపతి, అయా సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడా, మీకే వందనాలు. ప్రభువా, మాటల ద్వారా మహిమ పొందారయ్యా. వాక్యం ద్వారా కొద్దిసేపు మాతో మాట్లాడండి అయ్యా. వాక్యమే సత్యమునైన మీ వాక్యములో జీవం ఉంది ప్రభా. ఆ జీవంతో మమ్మల్ని నింపి ప్రభా మీ కృపతో వదిలి చేసి సహాయం చేసి నడిపించి మీరే మహిమ పొందమని, మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా వందనాలు తెలుస్తున్నాను. నేను దినాన 28వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా. 28వ అధ్యాయంలో ఆ కొండ మీద, ఏబాలు కొండ మీద, ఆ తర్వాత గెరిజీము కొండ మీద దీవెన వచనాలు, శాప వచనాలు కూడా అక్కడ 27వ వచనం చూసాం. 28వ వచనంలో 28వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మనసారా ఆరాధిస్తే వచ్చే 14 రకాలైన దీవెనలు. ఏమైనా దేవునికి విరోధంగా ఉంటే 54 వచనాల్లో శాప వచనాలు దేవుడు అక్కడ రాయించాడు. ఎందుకంటే ఇటుపక్కెళ్ళినా భయమే. ఈరోజు ఇటు పక్క చూసినా సరే మనిషికి నెమ్మది, శాంతి, సమాధానం లేదు. ఎన్ని ప్రయోజనాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా శాంతి, సమాధానం లేదు. అటువంటి పరిస్థితులన్నింటిలో ఎటు వెళ్లకుండా దేవుని వైపు చూస్తే, చూడండి, మనం చూస్తే తూర్పు, పడమర, ఉత్తర దిక్కు, అలాగే ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, ఇలా 8 మూలలు ఉంటాయి. కానీ దేవుడు ఉండేది ఒకే ఒక మూల, అది ఆకాశం ముందు పై భాగం. ఈ మూలలో ఏది ఏమైనా కానీ, ఈ ఎందు భాగాలు ఏది అలాగా ఉన్నది కానీ, పైన దేవుడు మనకు తోడుగా ఉంటే అన్నీ సహాయం అవుతాయి. అలాగే ఇక్కడ చెప్తున్నాడు 54 వచనాల్లో శాప వచనాలు ఉంది. అయితే వచ్చే కష్టాలు, ఇటు పక్కకెళ్ళా వచ్చే బాధలు ఎన్ని వచ్చినా కానీ ఆ 14 వచనాల్లో ఉన్న దీవెన ఉంది కదా. ఆ దేవుని మాట వింటే, దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే, ఆయన కట్టడలు, శాసనాలు మనం అనుసరిస్తే దేవుడు ఎప్పుడు కూడా మనం దీవించేవాడే, దేవుడు కూడా మనల్ని ఆశీర్వించేవాడే. అటువంటి దీవెన, ఆశీర్వాదాలు అన్నీ కూడా అక్కడ ఈ వచనాల్లో దేవుడు రాయించాడు. దాని ప్రకారం మనం జీవించినట్లయితే ఆ దీవెనలన్నీ కూడా మన మీదకి వస్తాయి. పిండి పిసికే తొట్టే, లోపలికి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు కుటుంబము, ఆశీర్వాదం అన్నీ కూడా అందులో ఉన్నాయి. తర్వాత ఈరోజు 29వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం, ధ్యానం చేసుకుందాం. యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన కాక, ఆయన మోయాబు దేశంలో వారితో చెయ్యమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు. మోయాబు దేశంలో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు. మోషే ఇశ్రాయేలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కనుల ఎదుట ఐగుప్తు దేశమును ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనమునకు చేసినదంతయు, అనగా ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కనులార చూచితిరి. అయినను గ్రహించు హృదయము, చూచు కనులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మను అరణ్యములో నడిపించి తిని. మీ బట్టలు ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళకు పాతగిలిపోలేదు. మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగలేదని యెహోవా సెలవిస్తున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోను రాజైన సీహోరును, బాషాను రాజైన ఓగును యుద్ధమునకు మన మీదకి రాగా, మనము వారిని హతము చేసి వారి దేశంలో స్వాధీనపరుచుకొని రూబేనీయులకును, గాదీయులకును, మనష్య అర్ధగోత్రపు వారికి దాని స్వాస్థ్యముగా ఇచ్చితివి. కాబట్టి మీరు చేయనిదంతయు చక్కగా జరుగునట్టుగా ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచుకునవలను. హల్లెలూయా. ముందు హోరేబు దగ్గర రాసిన ధర్మశాస్త్రమే కాకుండా మోయాబు దేశంకి వచ్చిన తర్వాత కూడా దేవుడు కొన్ని నిబంధన వాక్యాలు వారికి జ్ఞాపకం చేస్తూ నిబంధన వాక్యాలు రాయమని చెప్పి అక్కడ కూడా చెప్పాడు. చెప్పిన మాటలు మనం చూసినట్టయితే అక్కడ చెబుతూ దేవుడు ఏ కార్యాలైతే చేశాడో, దేవుడు వారి పక్షాన ఏ అయితే అద్భుతాలు చేశాడో అన్ని కూడా చేసిన ఈ ఐగుప్తు దేశంలో వచ్చే దగ్గర నుండి వారితో ఎన్నో గొప్ప రకాల శోధనలు, ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మహత్కారాలు అన్ని చూశారు కానీ వారి కన్నులు మాత్రం వారి మనోనేత్రం మాత్రం తెరవబడలేదు.
మనోనేత్రం తెరవబడిపోయేసరికి కనులతో చూస్తున్నాగా మనసులో నిలిచి ఉండలేదు. మనసులో దాన్ని స్థిరపరచుకోలేని అట్టి హృదయం మీకు ఇవ్వగా 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో మీ బట్టలు మార్చిపోలేదు, మీ చెప్పులు పాతికెళ్ళిపోలేదు. అలాగే మీరు రొట్టె తినలేదు, ద్రాక్షరసమైనను మద్యమైనను తాగకుండానే ఈ 40 సంవత్సరాలు ఉన్నారు. ఈ 40 సంవత్సరాల కాలం అంతా కూడా దేవుడు మిమ్మల్ని ఎలా పోషించాడో, ఈ 40 సంవత్సరాల కాలం అంతా కూడా దేవుడు ఆయన ఎలా సంరక్షించాడో మీరు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీరు పరిశుద్ధంగా ఉన్నంతసేపు కూడా ఎవ్వరు కూడా మిమ్మల్ని ఏం చేయలేదు. ఏ రాజు కూడా మీ దగ్గరికి ఏమీ చేయలేదు. సీహోను రాజు ఏం చేయలేదు, ఓగు రాజు కూడా ఏమి చేయలేదు. వారి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని యుద్ధంలో వారిని మీ చేతికి అప్పగించాడు. ఆ ప్రాంతం అంతా కూడా మీరు స్వాధీనపరుచుకున్నారు. అందులో గాదీయులు, మనషే గోత్రపు వారు, రూబేనులు, గాదీయులు, మనషే అర్ధ గోత్రపు వారు ముగ్గురు కూడా ఆ ప్రాంతాన్ని పంచుకున్నారు. ఇదంతా కూడా మీకు తెలిసిన సంగతే, మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా అని చెప్పి ఇంకో మాటలు అక్కడ తెలియజేస్తూ 10వ వచనంలో అంటున్నాడు కదా, నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారంగాను నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన ప్రకారంగాను నేడు నిన్ను తనకు స్వజనములుగా నియమించుకొని తానే నీకు దేవుడై ఉండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణములోను చేసిన దానిలోను నీవు పాలు పొందుటకై ఇశ్రాయేలులో ప్రతివాడు అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపు వారేమి, మీ పెద్దలేమి, మీ నాయకులేమి, మీ పిల్లలేమి, మీ భార్యలేమి, మీ పాలెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలు నరుకు వారు మొదలుకొని నీళ్లు తోడు వారి వరకు మీరందరూ నేడు మీ దేవుడని యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడాను ఉండి నేడు మన దేవుడని యెహోవా సన్నిధిని నిలిచి ఉన్న వారందరితోనూ, ఇక్కడ నేడు మనతో ఉండని వారితోనూ ఈ నిబంధన ప్రమాణము చేయుచున్నాను. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితమో మీరు ఎరుగుదురు. హల్లెలూయా. మీరు ఒకరు ఇద్దరు కాదు, స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పెద్దలేమి, దాసురారులేమి, అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ అందరికీ కూడా అది తెలియచేస్తూ మీరు ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది, ఐగుప్తు దేశంలో మీరు ఎన్ని బాధలు పడ్డారు అంటే పాత జీవితంలో మన పరుస్తున్న ప్రతి పరిస్థితిని కూడా అది జ్ఞాపకం చేస్తూ అది తెలియజేస్తూ అంటున్నాడు కదా, మీరు ఎలా ఉన్నారో, అక్కడ మనం ఎలా దాటి వచ్చారో, వారి హే క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూసితిరి కదా, ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండునట్లుగా మరణకరమైన దుష్కృత్యము అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులు చేయువాడు తన శాపవాక్యములను వినునప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుకుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదం నొందేదనని అనుకొనును. హల్లెలూయా. నిన్నంట మీరందరూ ఇక్కడికి వచ్చారు, బానే ఉంది. ఐగుప్తులో చేసిందంతా కూడా మీరు చూశారు, బానే ఉంది. అయితే ఐగుప్తులో ఏ విధమైన ఆరాధన చేశారో, వెండి బంగారం కర్రతో చేసిన ఏ బొమ్మలు అయితే, ఏ విగ్రహాలు అయితే వాళ్ళు ఆరాధించారో, అలాగే మీరు ఇక్కడ ఆరాధించడానికి, ఇక్కడ పూజించడానికి మీ మనసును నిలుపుకొని ఉంటే అటు మరణకరమైన దుష్కృతి ఎలాంటిదైనా మీలో ఉండకుండానట్లు నేడు ఈ నిబంధన మీతో చేస్తున్నాను. ఎందుకంటే మీరు అది గనక చేస్తే, ఆ విధంగా గనక మీరు ఉంటే, అటు పనులు చేసేవాడు వాళ్ళు అనుకుంటాడంట, అటు పనులు చేసేవాడు వాడికి దాహం వేసింది అనుకో, ఆ మద్యముతో దాహం తీర్చుకుందాం అనుకుంటాడంట. వాడు చేసే పనంతా కూడా అలా ఉంటది. ఎవరు? దేవుడు అది ఐగుప్తులో ఉన్నంత కాలం నీకు ఎవరు కూడా సహాయం చేసిన వారు లేరు, నిన్నెవరు కూడా ఆదరించిన వారు లేరు, నిన్నెవరు కూడా పోషించిన వారు లేరు. ఇప్పుడు దేవుని సందులోకి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, పోషిస్తున్నాడు.
నువ్వు మరలా ఆ యొక్క విగ్రహారాధనకు గనక వెళ్ళినట్లయితే అది ఉండే పరిస్థితులన్నీ కూడా నువ్వు మద్యం చేత నువ్వు దప్పిక తీర్చుకొని నేను హృదయ కాఠ్యము నడుస్తుందని క్షేమంగా ఉన్నాను అని అనుకుంటావట. ఆ హృదయ కాఠ్యం నువ్వు నడుచుకున్నా సరే ఏమైంది? శుభ్రంగానే ఉన్నా కదా, నేను బాగానే ఉన్నా కదా, నాకేం పర్లేదు, అన్ని విషయాల్లో నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటావు. అయితే యెహోవా వాని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపము ఓర్మియు ఆ మనుషుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములనియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము కింద నుండకుండా తుడిచివేను. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన నిబంధన నిబంధన శాపములన్నిటిని వానికి కీడు కలగజేయుటకై యెహోవా ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోండి వాని వేరుపరుచును. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతానపు వారును దూరదేశంలో నుండి వచ్చు పరదేశులను సమస్త జనములను ఆ దేశం యొక్క తెగులను యెహోవా దాని మీదకి రప్పించిన సంకటములను చూచి వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా అద్మా సెబాయిము వలె మన ఆ సమస్త దేశమును గంధకము చేత ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియో బుట్టకయు దానిలో ఏ కూరయో మొలవక ఉండుట చూచి యెహోవా దేన్ని బట్టి ఈ దేశం ఇట్లు చేసెనో ఈ మహా కోపాగ్నికి హేతువేమో అని చెప్పుకొందురు. మరియు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తర్వాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి. తామెరుగని అన్ని దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి. గనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములనియు ఈ దేశం మీదకి తెప్పించుటకు దాని మీదకి యెహోవా కోపం రగులుకొనును. యెహోవా తన కోపోద్రేకము చేత అత్యుగ్రత చేతను తమ దేశం నుండి వారిని పెళ్లగించి నేడున్నట్లుగా నేడు వారిని వెళ్ళగొట్టిన పరదేశం పాలు చేసేదను. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు అగునని చెప్పుదురు. హల్లెలూయా. ఎవరైతే గనక ఈ విధంగా దేవుని మాట వినకుండా వారు చేసిన బాగానే ఉంది కదా, నాకేం పర్వాలేదులే అని అనుకుంటే, నాకేం అవ్వదులే, శుభ్రంగానే ఉన్నానులే అని అనుకుంటే దానివల్ల నష్టం కలిగిద్ది, దానివల్ల కష్టాలు వస్తాయి, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. దేవుడు తోడుగా ఉండడు. దేవుడు తోడుగా లేకపోతే చీకటి తోడుగా ఉండదు. దేవుడు